Hi friends, welcome back to our channel. Today we will discuss about Book My Show success story. How one idea changed India's entertainment industry. మూవీ టికెట్స్ కొనడానికి థియేటర్ ముందు లైన్లో నిల్చుండే రోజులు గుర్తున్నాయా? ఒక యాప్ బుక్ మై షో ఈ ప్రాసెస్ను కంప్లీట్లీ చేంజ్ చేసింది. 0 to 10,000 crores కంపెనీ ఎలా అయిందో చూద్దాం. కంపెనీ ఫేస్డ్ బిగ్ ఫెయిల్యూర్స్ బిఫోర్ సక్సెస్. ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం పవర్ఫుల్ బిజినెస్ లెసన్స్. చివర్లో ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉంది, మిస్ అవ్వకండి. మెయిన్ కంటెంట్. హౌ ఇట్ స్టార్టెడ్. ద ఐడియా బిహైండ్ బుక్ మై షో. 1999లో ఆశిష్ హిమరాజన్ ఒక సౌత్ ఆఫ్రికా ట్రిప్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్ కాన్సెప్ట్ గురించి తెలిసింది. అప్పటికి ఇండియాలో ఇంటర్నెట్ యూసేజ్ చాలా తక్కువ, కానీ అతను ఫ్యూచర్ని ఫోర్స్ చేసి ఈ ఐడియా మీద పని చేయడం మొదలుపెట్టాడు. బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ బిగినింగ్. నో ఆన్లైన్ పేమెంట్స్, లో ఇంటర్నెట్ యూజర్స్. మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా బుక్ మై షోపై ట్రస్ట్ చేయలేదు. 2002 నుండి 2006 వరకు బిజినెస్ స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉండేది. 2008లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఫండింగ్ రావడం బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయింది. హౌ బుక్ మై షో బికమ్ ఏ మార్కెట్ లీడర్. మల్టీప్లెక్స్ పార్ట్నర్షిప్స్, పీవీఆర్, ఐనాక్స్ లాంటి బ్రాండ్స్తో టైఅప్. మొబైల్ రివల్యూషన్. 2012 తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాక గ్రోత్ మ్యాసివ్గా పెరిగింది. బియాండ్ మూవీస్, క్రికెట్, కాన్సర్ట్స్, స్టాండప్ కామెడీస్, ఐపీఎల్ టికెట్స్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టమ్. రెవెన్యూ మోడల్. హౌ దే మేక్ మనీ. కన్వెన్స్ ఫీజెస్, పర్ టికెట్ స్మాల్ చార్జ్. అడ్వర్టైజింగ్ అండ్ బ్రాండ్ పార్ట్నర్షిప్స్. ఎక్స్క్లూజివ్ ఈవెంట్ సేల్స్. గెస్ వాట్, 2023లో బుక్ మై షో 7,300 crores రెవెన్యూ అందుకుంది. బుక్ మై షో స్టోరీ టీచర్స్ వన్ థింగ్. ఫ్యూచర్ని ఫోర్స్ చేయగల ఎంటర్‌ప్రెన్యూర్స్ పెద్ద బిజినెస్ ఎంపైర్ క్రియేట్ చేయగలరు. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. మరిన్ని స్టార్టప్ స్టోరీస్ కోసం మన స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.